మార్చిలో వచ్చిందంటే సమ్మర్‌కి ఆరంభం మాత్రం కనిపిస్తూ ఉంటదనమాట. అంటే సమ్మర్‌లో వచ్చేటువంటి సినిమాలకు సంబంధించి చూస్తే గనక మార్చిలో నుంచి మొదలైనటువంటి సినిమాలు కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయనేది మాత్రం మనకు స్పష్టంగా తెలుసు. ఆ కారణంగా మార్చిలో వచ్చినటువంటి రిలీజ్ ఏంటి? మార్చిలో వచ్చినటువంటి విడుదలైనటువంటి సినిమాలేంటి? మార్చిలో ఆకట్టుకున్నటువంటి సినిమాలేంటి? మెప్పించినటువంటి సినిమాలేంటి? అనేది మాత్రం టాలీవుడ్ మార్చి రివ్యూలో చూద్దాం. మార్చిలో 'రామ్ చరణ్' 'పెద్ది' మూవీ కూడా రిలీజ్ చేస్తారని చెప్పేసి కూడా అనౌన్స్ చేశారు. ఆ తర్వాత పోస్ట్‌పోన్ చేశారు. అలాగే 'ద ప్యారడైజ్' నాని హీరోగా నటించినటువంటి 'ప్యారడైజ్' మూవీ కూడా మార్చిలో రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పారు. దాన్ని కూడా పోస్ట్‌పోన్ చేశారు. ఆ తర్వాత 'ఉస్తాద్ భగత్ సింగ్‌ని' ఆల్మోస్ట్ మార్చ్ లాస్ట్‌లో రిలీజ్ చేస్తారని చెప్పినప్పుడు 19థ్‌నే ప్రీపోన్ చేసినటువంటి విధానం కూడా కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మొత్తంగా అసలు ఈ నెలలో వచ్చినటువంటి సినిమాలన్నీ చూస్తే గనక ఫస్ట్ వీక్‌లో వచ్చినటువంటి సినిమాలు శ్రీ విష్ణు హీరోగా నటించినటువంటి 'మృత్యుంజయ్' మూవీ. 'మృత్యుంజయ్‌లోకి' వచ్చినటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌లాగా కనిపిస్తూ ఉంటది. ఆ సినిమా కంప్లీట్‌గా థ్రిల్లర్ ఎలిమెంట్‌తో కనిపిస్తుంది సినిమా ఇది. ఆ కైండ్ ఆఫ్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్‌కి కొంచెం దూరంగా ఉండే సినిమాగా కనిపిస్తుంటుంది. ఆ కారణంగా శ్రీ విష్ణు ఇమేజ్‌కి భిన్నంగా, శ్రీ విష్ణు ఇమేజ్‌కి దూరంగా కనిపించినటువంటి సినిమాగా ఇది మెప్పిస్తుంది. కాకపోతే కమర్షియల్‌గా ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయిందనేది మాత్రం చాలా క్లియర్‌గా తెలుస్తుంది. బట్ సినిమా కంటెంట్ పరంగా మాత్రం చాలా బాగుంది. చాలా మందిని ఆకట్టుకోవడం, చాలా మందిని మెప్పించింది. చాలా మందిని ఆ థ్రిల్లర్ కైండ్ ఆఫ్ మూవీస్‌ని ఇష్టపడే వాళ్ళందరినీ కూడా చాలా ఆకట్టుకున్నటువంటి సినిమాగా కనిపిస్తుంది. అలాగే శివాజీ, లయ జంటగా నటించినటువంటి సినిమా 'సంప్రదాయిని సుప్పిని శుద్ధపూసని' అనే సినిమా కూడా ఇది వస్తుంది. నిజానికి ఇది ఓటీటీలో రావాల్సినటువంటి సినిమాకి ఇది. కాకపోతే ఆ సినిమాకి సంబంధించినటువంటి బజ్ కావచ్చు, ఆ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్స్ కావచ్చు, వీటిని థియేటర్స్ వరకు రప్పించే కారణంగా ఆ సినిమాని థియేటర్లో రిలీజ్ చేశారు. చూస్తే కనుక దారుణంగా రిజల్ట్ అందుకున్నటువంటి సినిమా కనిపిస్తుంది. లేకపోతే కంటెంట్ పరంగా బాగా ఆకట్టుకోలేకపోయింది, కంటెంట్ పరంగా మెప్పించలేకపోయింది, ఒక అంటే కామెడీ పరంగా ఆకట్టుకోలేకపోయింది, లేకపోతే కంటెంట్ పరంగా ఆకట్టుకోలేకపోయింది, కథనాల పరంగా కూడా పెద్దగా మెప్పించలేకపోయినటువంటి సినిమా కూడా కనిపిస్తుంది. అలాగే 'సరస్వతి' అనేటువంటి సినిమా కూడా రిలీజ్ అయింది. వరలక్ష్మి శరత్ కుమార్ తను డైరెక్ట్ చేసినటువంటి సినిమా, డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమాగా కూడా దాంతోపాటు తను కీలక పాత్రలు తను నటిస్తుంది. అలాగే ప్రియమయ్య కావచ్చు, ప్రకాష్ రాజ్ కావచ్చు, ఇలాంటి చాలామంది కీలకమైనటువంటి పాత్రలు నటించినటువంటి సినిమా ఇది. ఆ సినిమా కంటెంట్ పరంగా ఆకట్టుకున్నటువంటి సినిమాగా కనిపిస్తుంది. కాకపోతే ఇది ఆల్రెడీ అవుట్డేటెడ్ కథలా కనిపిస్తుంది. ఎక్కువ మంది ఆడియన్స్కి రీచ్ అవ్వలేకపోయింది. కాకపోతే ప్రమోషన్స్ పరంగా చూస్తే కనుక చాలా భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేశారు. ప్రమోషనల్గా చాలా మందిని ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. కాకపోతే కథనాల పరంగా మాత్రం చాలా పెద్దగా మెప్పించలేకపోయింది ఈ సినిమా. ఇక 'మ్యాన్స్టర్స్ మల్లేష్' అనే సినిమా కూడా శ్రీనాథ్ మాగంటి అతను హీరోగా నటించినటువంటి సినిమా అయితే. దాంతోపాటు పెద్దగా ఈ సినిమా కొంచెం కంటెంట్ పరంగా ఆకట్టుకుంది, బాగుందనేటువంటి టాక్ వచ్చినప్పుడు కూడా బలమైనటువంటి ప్రమోషన్స్ లేకపోవడం అనేది కొంత మైనస్గా కనిపిస్తుంది. ఆ కారణంగా ఆ సినిమా థియేటర్లో కొంత పెద్దగా ఆకట్టుకోలేకపోయిందని సినిమా. కాకపోతే ఓటీటీలో కొంచెం మెప్పించినటువంటి సినిమా కూడా కనిపిస్తుందని మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో ఆ తర్వాత నెక్స్ట్ వీక్ వచ్చినటువంటి సినిమా అంటే ఇవన్నీ కూడా మార్చి 6 విడుదల సినిమా. 4 సినిమాలు కూడా మార్చి 6 రిలీజ్ అయినాయి. 6 రిలీజ్ అయినటువంటి సినిమాలు ఇంకొన్ని కూడా ఉన్నప్పుడు కూడా కాస్త ప్రధానంగా ఆకట్టుకున్నటువంటి సినిమాలు, ప్రధానంగా మెప్పించగలిగేటువంటి సినిమాలు, లేకపోతే ప్రమోషనల్గా అట్రాక్ట్ చేయగలిగినటువంటి సినిమాలు మాత్రమే మనం చూసుకుంటే మాత్రం ఈ 4 సినిమాలు ప్రధానంగా మార్చి 6 రిలీజ్ అయినాయి. మార్చి 10న రేపు ఉదయం 10 గంటలకు అనేటువంటి ఒక సినిమా రిలీజ్ అయింది. అలాగే ఆ సినిమాకి సంబంధించి పెద్దగా ఎవరికి తెలియదు, ప్రమోషన్స్ కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఆ సినిమాకి పెద్దగా ఆడియన్స్ కూడా పెద్దగా రీచ్ అయినటువంటి కనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చినటువంటి సినిమా నెక్స్ట్ వీక్ వచ్చినటువంటి సినిమా మార్చి 19 అంటే 'ఉస్తాద్ భగత్ సింగ్'. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో గబ్బర్ సింగ్ తర్వాత వచ్చినటువంటి సినిమా ఇది. అందుకని ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. బిగ్గెస్ట్ ప్రమోషన్స్ పరంగా చూస్తే హరీష్ శంకర్ చాలా తను ఒంటరిగా మొత్తంగా ఒంటి చేత్తో ప్రమోషన్ చేసినటువంటి విధానం కావచ్చు, లేకపోతే ప్రమోషన్స్ పరంగా చాలా అట్రాక్షన్ చేయడం, లేకపోతే చిన్న యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి విధానం కూడా చాలా బాగుంది. కాకపోతే ఈ సినిమా కంటెంట్ పరంగా చూస్తే చాలా బాగున్నట్టుగా ఆకట్టుకున్నటువంటి సినిమాగా కనిపిస్తుంది. లేకపోతే ఎగ్జిక్యూట్ చేసినటువంటి విధానం కూడా సూపర్గా ఉంటుంది. పవర్ స్టార్ ఇమేజ్కి తగ్గట్టుగా, పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ తగ్గట్టుగా ఒరిజినల్ కంటెంట్ కూడా యాడ్ చేసినట్టు విధానం కూడా కనిపిస్తుంది. కాకపోతే ఈ సినిమా అదే రోజు రిలీజ్ అయినటువంటి 'ధురంధర్ 2'కి కాంపిటేటివ్ ఇవ్వడం అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే 'ధురంధర్' ఆల్రెడీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. బ్లాక్ బస్టర్ అయినటువంటి సినిమాకి సీక్వెల్గా వచ్చినటువంటి 'ధురంధర్ 2' ఆ సినిమా యునానిమస్గా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ టాక్ తీసుకొచ్చింది. దట్టు పాన్ ఇండియా స్థాయిలో వచ్చినటువంటి సినిమా కాబట్టి ఆ సినిమా కింద కాస్త ఉస్తాద్ భగత్ సింగ్ తేలిపోయింది, కాస్త వెనకబడింది, కాస్త ఇబ్బంది పడింది అనేది మాత్రం చాలా క్లియర్గా తెలుస్తుంది. అంటే కంటెంట్ పరంగా బాగుంది, కథనం పరంగా బాగుంది, పవన్ కళ్యాణ్ ప్రజెంట్ చేసినటువంటి విధానం కావచ్చు, టేకింగ్ కావచ్చు, మేకింగ్ పరంగా కావచ్చు, అన్ని రకాలుగా చాలా బాగున్న సినిమా అనిపించుకున్నప్పటికీ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ 'ధురంధర్ 2' ముందు మాత్రం కాస్త తేలిపోయినట్టుగా కనిపిస్తుంది. ఆ కారణంగా కమర్షియల్గా కాస్త ఇంకొంచెం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యేటువంటి అవకాశం ఉంది, చాలా పెద్ద విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నప్పుడు కూడా కాస్త వెనకబడిన సందర్భం కూడా కనిపిస్తుంది. దట్టు 'ధురంధర్ 2' మాత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్
బస్టర్గా నిలబడుతుంది. అంటే ఇప్పటివరకు వచ్చినటువంటి కలెక్షన్స్ పరంగా చూస్తే మాత్రం ఇండియాలో వచ్చినటువంటి 4th హైయెస్ట్ కలెక్టెడ్ వసూలు చేసినటువంటి సినిమా కూడా నిలబడుతుంది. అంటే దానికంటే ముందు దంగల్ కావచ్చు, బాహుబలి కావచ్చు, పుష్ప కావచ్చు, పుష్ప 2 కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు దురంధర్ 2 కూడా కనిపిస్తుంది. దురంధర్ 2 ఆల్మోస్ట్ ఈ మిగతా 3 సినిమాలు కూడా దాటేసే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నెంబర్ 1 మూవీ అంటే ఇండియాలో నెంబర్ 1 కలెక్షన్స్ వసూలు చేసి సాధించినటువంటి సినిమా కూడా దురంధర్ 2 నిలబడబోతుందనేది మాత్రం తెలుస్తుంది. కాకపోతే ఇది డైరెక్ట్గా విడుదలైనటువంటి తెలుగు సినిమా కాదు. అయినప్పటికీ హిందీలో వచ్చినటువంటి సినిమా కాబట్టి తెలుగులో డబ్బింగ్ అయినటువంటి సినిమా కాకపోతే తెలుగులో దీనికి పెద్దగా వర్కౌట్ అయినటువంటి అవకాశం మాత్రం కనిపించలేదు. ఎందుకంటే తెలుగులో 2 రోజులు లేట్గా రిలీజ్ కావడం, ఆల్రెడీ హిందీలో వచ్చినటువంటి సినిమా ఆల్రెడీ చాలామంది చూడడం, ఆ కారణంగానే తెలుగులో కాస్త వెనకబడిపోయినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఆ కారణంగా అంటే తెలుగులో దీన్ని చాలా ఎక్కువ మంది రీచ్ అయినటువంటి విధానం కూడా కాస్త తగ్గిందనేది మాత్రం కనిపిస్తుంది. బట్ హిందీలో మాత్రం ఓవరాల్గా చూస్తే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యేటువంటి అవకాశాలు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత వచ్చినటువంటి వారం లాస్ట్ వీక్లో వచ్చినటువంటి సినిమాలు 26వ తారీఖు కావచ్చు, 27వ తారీఖు వచ్చినటువంటి సినిమాలు కూడా 4 సినిమాలు కూడా ప్రధానంగా బ్యాడ్ మ్యాన్ కావచ్చు, గోట్ కావచ్చు, లేకపోతే లేచింది మహిళా లోకం కావచ్చు, లేకపోతే సుయోధన సినిమా కావచ్చు. ఈ 4 సినిమాలు కూడా ప్రధానంగా కంటెంట్ బేస్డ్ గాను, లేకపోతే వెరైటీ గాను, లేకపోతే చాలా రెగ్యులర్ కంటెంట్ లాగాను కనిపిస్తుంటాయి. బట్ 4 సినిమాలు కూడా చాలా బాక్స్ ఆఫీస్ దగ్గర పూర్తిగా తేలిపోయినట్టు విధానం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే లేచింది మహిళా లోకం పెద్ద ప్రమోషన్స్ లేవు. ప్రమోషన్స్ అంటే కంటెంట్ ఎలా ఉంది, కథనం ఎలా ఉంది అనేది మాత్రం పక్కన పెడితే కనుక ప్రమోషన్స్ లేకపోవడం వల్ల ఆడియన్స్కి పెద్దగా రీచ్ అవ్వలేదు, ఆడియన్స్లోకి వెళ్ళలేదు. ఆ సినిమా చాలా వరకు కూడా మెప్పించలేకపోయిందని మాత్రం కనిపిస్తుంది. 27వ తారీఖున రిలీజ్ అయినటువంటి సుయోధన మూవీ అది కూడా ఒక థ్రిల్లర్ సినిమాలా కనిపిస్తుంది. అయితే సస్పెన్స్గా థ్రిల్లర్లా కనిపిస్తుంది ఆ సినిమా. ప్రియదర్శి హీరోగా నటించిన సినిమాలుగా సాయి కుమార్ కీలక పాత్ర, సాయి కుమార్ కావచ్చు, ప్రేమ కావచ్చు, కీలక పాత్ర నడిచినటువంటి సినిమా ఇది. ఆ కథనం పరంగా చాలా చాలా బాగున్నట్టుగా కనిపిస్తుంది. ఎగ్జిక్యూషన్ కూడా చాలా బాగుంటుంది. అంటే ఆ కైండ్ ఆఫ్ ట్విస్టులు కావచ్చు, ఆ కైండ్ ఆఫ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ కావచ్చు, ఆ కైండ్ ఆఫ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఈ సినిమాకి సంబంధించి కూడా. కానీ ఈ సినిమా చాలా బాగా సాగదీసినట్టు విధానం కూడా మాత్రం కాస్త ఇబ్బందికరమైనటువంటి అంశంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ సినిమాలు చాలా ఫాస్ట్గా టేకింగ్ జరిగితే మాత్రం బాగుంటుంది. కాకపోతే ఆ కారణంగా సుయోధన కాస్త తేలిపోయినట్టుగా కనిపిస్తుంది. కాకపోతే ఆ తర్వాత వచ్చినటువంటి సినిమా అంటే దానికంటే ముందే 26న రిలీజ్ అయినటువంటి సినిమా బ్యాండ్ మేళం. కోర్టు సినిమా కపుల్తో ఫేమ్ అయినటువంటి వీళ్ళిద్దరూ హర్ష రోషన్ కావచ్చు, శ్రీదేవి వీళ్ళిద్దరూ హీరోగా నటించినటువంటి సినిమా, హీరోయిన్గా నటించినటువంటి సినిమా. అలాగే కోన వెంకట ప్రొడ్యూస్ చేసి ఆ కథ నెత్తి మీద వేసుకున్నటువంటి సినిమా కనిపిస్తుంది. చాలా భారీ స్థాయిలో ప్రమోషన్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. అంటే 2 రాష్ట్రాలు కూడా చాలా చాలా భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేశారు. చాలా చాలా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినటువంటి సినిమా దారుణమైనటువంటి ఫలితాలు మాత్రం అందుకుంది. చాలా దారుణమైనటువంటి రిజల్ట్ మాత్రం తెచ్చుకుందనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ బ్యాండ్ మేళ లాంటి ఒక రెగ్యులర్ కంటెంట్, రొటీన్ స్టోరీ, లేదంటే అందులో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి ట్విస్ట్ పట్ల ఆడియన్స్ పెద్దగా ఆకట్టుకోలేకపోవడం, ఆడియన్స్ని పెద్ద ఎంగేజ్ చేయలేకపోయింది, ఆడియన్స్కి చాలా కనెక్ట్ అయ్యేలాగా కథనం లేకపోవడం అనేది మాత్రం చాలా పెద్ద ప్రధానమైనటువంటి లోపంగా కనిపిస్తుంది. సో మొత్తంగా ఈ నెలలో రిలీజ్ అయినటువంటి సినిమాల్లో కూడా చాలా వరకు చిన్న సినిమాలు కావచ్చు, పెద్ద సినిమాలు కావచ్చు, చాలా వరకు కూడా చాలా హిట్ అయిన తెచ్చుకున్నటువంటి సినిమాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. చాలా లిమిటెడ్గా కనిపిస్తుంది. అంటే చాలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనే పదానికి కూడా చాలా దూరంగా ఉంటాయి. కాకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం అవకాశం ఉన్నా కాస్త ఒక వారం తర్వాత రిలీజ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. అదే రోజున దురంధర్ 2కు మాత్రమే పాటు దాన్ని రిలీజ్ చేయడం అనేది కొంచెం ఇబ్బందికరమైన అంశంగా కనిపిస్తుంది. ఆ కారణంగా రిజల్ట్ కలెక్షన్స్ కూడా కాస్త ఎఫెక్ట్గా కనిపించినట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా మార్చి నెలలో రిలీజ్ అయినటువంటి సినిమాలన్నీ కూడా మార్చి నెలలో వీటితో పాటు ఇంకొన్ని సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. కాకపోతే అటు ప్రమోషన్స్ పరంగా కావచ్చు, లేకపోతే ఊరు పేరు లేని సినిమాలు కావచ్చు, లేకపోతే కంటెంట్ పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయిన సినిమాలు కూడా చాలా వరకు కనిపిస్తూ ఉంటాయి. కొంచెం అట్రాక్ట్గా జనాల్లో ఉన్నటువంటి సినిమాలు మాత్రం ఈ సినిమాలుగా కనిపిస్తూ ఉంటాయి మనకు. మరి ఈ ఏప్రిల్లో ఎలా ఉండబోతుంది సినిమా, ఏప్రిల్లో మొత్తంగా చూస్తే కనుక ఏప్రిల్లో సినిమాలు ఎలా ఉండబోతున్నాయి, ఎలా భారీ స్థాయిలో రాబోతున్న సినిమాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయనేది మాత్రం ఏప్రిల్ రివ్యూలో మళ్ళీ చూద్దాం.